హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూ అండ్ ఐ క్రియేషన్స్. నేనైతే ఈరోజు మా ఇంట్లో పెరుగు తోడు పెడదాం అనుకుంటున్నానండి. ఇక్కడ చూసారుగా, నేనైతే ముందుగా ఒక గిన్నెనైతే కడిగి ఎండలో ఆరబెట్టానండి. మీ అందరికీ తెలుసు కదా, గిన్నె ఆరకోకుంటే పాలు అనేది విరిగే ఛాన్సెస్ చాలా ఉంటాయండి. సో నేనైతే మధ్యాహ్నం వాష్ చేసి గిన్నెను ఎండలో ఆరబెట్టాను. చూసారుగా, నేనైతే మాకు సరిపడా పాలు ఇంట్లోనే పాలు తోడు పెట్టుకుంటున్నానండి. అది కూడా నేను మీడియం ఫ్లేమ్లో పాలను వేడి చేస్తున్నా. సో ఇక్కడ చూసినట్టయితే నాకైతే 10 to 15 మినిట్స్ పట్టిందండి ఈ పాలు అనేది వేడవ్వడానికి. ఇప్పుడు చూసారుగా, పాలు అనేది నురుగు వచ్చి వేడయ్యాయి. సో ఇప్పుడు నేను ఆఫ్ చేసేస్తున్న స్టవ్. సో ఈ పాలు చల్లారడానికి నేనైతే ఇలా ఒక ప్యాన్లో వాటర్ పోసి దాని మీద ఈ పాలు ఉంచానండి. చల్లారాయి. సో ఇప్పుడైతే నేను తోడేసి మొత్తం కలిపాను పాలను. సో ఇప్పుడు దానిపైన ఉన్న మీగడను ఉంచాలనుకుంటే ఉంచుకోవచ్చు, తీసాలనుకుంటే తీసేయచ్చు. బట్ మేము ఎలాగో మీగడ తింటాం కాబట్టి నేను అలాగే ఉంచేస్తున్నా. సో మీరు ఇక్కడ చూసినట్లయితే కన్నా మరుసటి రోజు మార్నింగ్ కల్లా కర్డ్ అనేది ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా అయిందండి. సో మీరు ఇక్కడ చూడండి, నేను హోమ్ మేడ్ కర్డ్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేశాను. మీకు కూడా నచ్చినట్లయితే ఇంట్లో కర్డ్ ప్రిపేర్ చేసుకోండి. ఇంట్లో కర్డ్ చాలా అంటే చాలా బాగుంది.